చెట్టు మీద పండినటువంటి అంజీర్ చూడండి ఎంత బాగుందో. మంచి పెద్దగా వచ్చింది. రోజు మనం లిక్విడ్ పోషకాలు ఇచ్చాం కదా, చూడండి చాలా రోజుల తర్వాత ఇంత పెద్దగా వచ్చింది. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది అంజీర్లు పెరగట్లేవు అనమాట. కానీ రెగ్యులర్గా లిక్విడ్ పోషకాలు ఇచ్చాను, మళ్ళీ 2 రోజులు అవుతుంది ఇవ్వట్లేదు. మనం ఇచ్చే లిక్విడ్ పోషకాల వల్ల చిన్న అరచేతి నా గుప్పిట్లో కూడా ఇది టైట్గా ఉంది. ఇలా మనకి చెట్టు పైన పండితే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని వాష్ చేసుకొని విత్ స్కిన్తో తినేసేయచ్చు. ఇది కిందికి ఇలా పాలు కారుతూ ఉంటాయి. పుదీనా చూడండి ఎంత బాగుంది కదా, పుదీనా వనంలాగా ఉంది. వర్షానికి ఇంకా బాగా అయిపోయింది అనమాట, గ్రీన్గా ఎంత బాగుంది అసలు. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము వాటర్లో సోప్ చేసి ఈ విధంగా ఒక కర్రతో ఆ బాకీలు మంచి లోపల దాకా అన్నారు టైట్గా చేసేసారనమాట. ఇలా మంచిగా అనేసి దీన్ని ఒక 2 days మంచిగా పెట్టేసామనుకున్నాను. ఈ విధంగా ఉన్నటువంటి ఫ్లవర్స్ మంచిగా బ్లాకిష్గా అయిపోతాయి. ఈ విధంగా మన కిచెన్లో వచ్చినటువంటి అన్ని వేస్ట్లని ఈ విధంగా వాటర్లో వేసి ఒక డే. ఈరోజు వచ్చేసి నేను మొక్కలకి ఒక పుల్లటి మజ్జిగ. గుడ్ మార్నింగ్ అండి. మన మిద్దె తోటను రీమేకింగ్ చేశాను. ఇంతకుముందు అక్కడ గ్రీన్ షెడ్ లోపల కొన్ని ఉండేవి. మిద్దె తోటలో కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. నాన్ వెజ్ వంటలు అయితే ఇంకా మస్తు ఉంటాయి. అందుకోసమనే పైకి తీసుకొచ్చాను. అయితే గిన్నెకి మసి అంటకుండా కొంచెం సోప్ పెట్టేసుకొని గిన్నె పెట్టుకున్నాం అనుకోండి, మసి రాదు. అందుకే అదంతా మసి మసి అయిపోయింది. వాటి కోసం మన కిచెన్లో మన మిద్దె తోటలో వచ్చినటువంటి కట్టెలు వేస్ట్ ఉంటాయిగా, అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. దాంతోపాటు కంకిబెండ్లు, కొబ్బరి చిప్పలు అవన్నిటిని వాడుకుంటాను. కిందికి వెళ్ళి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. వంటకి ఏమేమి కావాలో అవన్నీ ఒక కంటైనర్లో తెచ్చుకున్నాను. తెచ్చేసుకొని మనం కట్టెల పొయ్యి పెట్టేసుకొని ముట్టించుకున్నాం అనుకోండి, ఒకసారి ఈజీగా అంటుకున్న తర్వాత మనం వంట చేసుకోవచ్చు. నాకైతే ఇష్టం అనమాట ఇట్లా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం. మీలో ఎంతమంది కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం ఇష్టం? ఫ్రెండ్స్, మన యొక్క బాదం చెట్టు చూడండి, మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి. రాలిపోయిన తర్వాత చూస్తే చాలా బూడబూడగా అనిపించింది. కానీ కొత్త చిగురు కూడా వచ్చేసాయి చూడరా. ఒక 2-3 రోజుల్లోనే మంచి ఆకులు వచ్చి ఆకులు పెద్దగా ఇంకొక 1 weekలో మొత్తం చెట్టు మొత్తం పచ్చగా అవుతుంది. మన జీవితం కూడా అంతే. ఈరోజు కష్టాలు ఉండొచ్చు, కొంచెం ఓపికతో ఉన్నామనుకోండి, మన యొక్క కష్టానికి తగినటువంటి ఫలితమైనటువంటి దేవుడు కంపల్సరీ చూపిస్తాడు. మనం తప్పు చేయనంత వరకు, మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎప్పుడైనా మనం అనుకున్నది మన చెంత ఉంటుంది. ఏమంటారు మిత్రమా? ఇంకొన్ని రామచిలుకలు ఈ ఆకుల మధ్యలో ఉన్నాయి. ఇది కనిపిస్తున్నట్టుంది కదా, అదిగోండి. అక్కడ అటు సైడ్ ఇంకొకటి ఉందన్నమాట రామచిలుక. ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకొకటి ఇటు వచ్చేసింది. ఎంత ముద్దుగా అనిపిస్తాయి. రోజు మార్నింగ్ టైంలో ఇలా కొబ్బరి చెట్టు దగ్గర ఆడుతూ ఉంటాయి. ఇదన్నట్టు లోపలికి వెళ్ళిపోయింది, పైకి ఎక్కుతూ ఉంది చూడండి. ఫ్రెండ్స్, మీకు మొన్నే చెప్పా కదా, మన జీవితము, చెట్లు, పక్షులు అన్నీ ఒకే రకమైన. ఇదిగోండి, మొన్నే మీకు చూపించినప్పుడు ఈ యొక్క చూడండి, నేను జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కూడా ఒక ఆకు రాలిపోయింది. కానీ పండుట ఆకులన్నీ రాలిపోయి మనకి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయని చెప్పేసి కూడా 4 రోజులు అవుతుంది. ఇదిగో చూడండి, ఈ చెట్టుకి ఆకులు పెద్దగా అయ్యాయి, దానికి పూత కూడా వచ్చింది చూడండి. మన జీవితం కూడా అంతే. ఈరోజు కష్టాలు ఉండొచ్చు, ఏదో ఒక రోజు మనం తప్పు చేయనంత వరకు మంచి రోజులు అనేవి తప్పకుండా వస్తాయి. నేనైతే దాన్ని కంపల్సరీ నమ్ముతాను. మనం తప్పు చేయనంత వరకు దేవుడు మన సైడ్ ఉంటాడు. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఏమంటారు మిత్రమా? అంతే కదా. చూడండి, ఆకులు ఎంత మంచిగా వచ్చాయి. అసలు ఆకులన్నీ రాలిపోయినప్పుడు చెట్టును చూస్తే చాలా బాధ వేస్తుంది. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది కదా. చెట్టు ఇలా చిగురిస్తే ఎంత అందంగా ఉంది. మన జీవితంలో ఉన్న కష్టాలు పోయి సుఖాలు వస్తే కూడా అంతే.
ఎండాకాలంలో మనము పక్షుల యొక్క దాహార్తి తీర్చడం కోసం ఈ విధంగా చేయొచ్చు. చూడండి, మనకి పక్షులు చాలా వస్తుంటాయి. మనం మొక్కలలో ఏమైనా ఉంటే ఏరుకొని తింటాయి, లేదంటే మన పైన ఏమైనా డాబా పైన ఆరబెట్టి ఉంటాం కదా, వాటిని కూడా తింటూ ఉంటాయి. తర్వాత వాటికి ఎండాకాలంలో వాటికి వాటర్ కావాలి కదా, ఆ యొక్క వాటర్ కోసం ఈ విధంగా కుండీలలో కొబ్బరి చిప్పలు, వేస్ట్గా పాడేసే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటిలో అక్కడక్కడ కుండీలలో ఇలా వాటర్ పోసి పెట్టేసామనుకోండి, మొక్కలకి యూజ్ అవుతుంది. మొక్కలకి మల్చింగ్ లాగా ఉంటుంది, చల్లగా ఉండి పక్షులకి దాహార్తిని తీరుస్తుంది. ఏమంటారు మిత్రమా? ఏదో ఒక విధంగా మనము పక్షులని, జంతువులని అన్నీ కాపాడుకోవడం మన బాధ్యత కదా. ఊర్లలో మనం ఏమైనా ఎండ పెడితే కోతుల బాధ కదా, కానీ ఇక్కడ సిటీలో మాత్రం పావురాల బాధ. చూడండి, నేను ఇక్కడ నువ్వులు ఆరబెట్టేసిపోయా, మొత్తం పోసేసి ఇంక ఇవన్నీ కొన్ని ఉన్నాయి. చూడండి, ఒక 6-7 ఉన్నాయి అన్నమాట. అన్నీ తినేసి ఇంకా కింద పడిపోయినాయి. ఇంక ఎందుకులే వాటిని తినేసేనాక వదిలేసాను. ఊళ్ళోనేమో కోతుల బాధ ఉంది కదా, సిటీలలోనేమో పావురాల బాధ ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్? సూర్యాస్తమయం టైంలో ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? చాలా కూల్గా ఉందన్నమాట క్లైమేట్. పొద్దుదాకేమో ఎండ మండిపోతుంది, ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి చల్లటి గాలులు వస్తున్నాయి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఈ యొక్క పక్షులు కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఫ్రెండ్స్, మనం ఈ కుండీలలోకి వెళ్ళి తీసిన చామగడ్డలు ఇవి అనమాట. ఎక్కువనే తీసారు, ఊరలేవు. దీంట్లో ఉన్న బుజ్జివి తీసేసి మళ్ళీ పెట్టేసుకుందాము. ఇంత ఇలా పెట్టేస్తే చాలు. ఇట్లా మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు బుజ్జిగా ఏమైనా వస్తాయి కదా, అవి పెట్టేస్తే చాలు, మంచిగా వచ్చేస్తాయి. అసలు నాకు తెలిసి దీంట్లో ఉండేవి కదా ఎక్కువగా. అటు టమాటా మొక్క ఉంది, టీవీ ఉన్నాయి కదా, అందుకోసమని చామగడ్డలు ఎక్కువ కాలేనట్టున్నాయి. చికెన్లో ఉన్న మొక్క కూడా టమాటాలు బాగానే వస్తున్నాయి. ఇదిగోండి, ఈ యొక్క టమాటా అయితే కట్ చేసుకుందాం. అందుకే మొన్న ఇది రీపార్ట్ చేసినప్పుడు తీయలేదన్నమాట కుండి, ఎందుకంటే పూత కూడా మంచిగా ఉంది. ఇదిగోండి, పూత కూడా మంచిగా ఉంది, కాయలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇలా మంచిగా వచ్చేటప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేది తీయలేదు. ఇప్పుడు ఇక చామగడ్డ పులుసులో ఆ ఒక టమాటా వేసేసుకొని చింతపండు రసంతో చేసేసుకుందాం. ఇన్ని వచ్చాయి, సరిపోతాయి. గన్నేరు పూలు చూడండి మంచిగా ముద్దలాగా వస్తున్నాయి, ఎంత మంచిగా వస్తున్నాయి కదా. ఇలా మంచిగా ముద్దలాగా రావడానికి మనం రోజు ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలే కారణం అన్నమాట. మనం లిక్విడ్ పోషకాలు మంచిగా ఇచ్చాము అంటే మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి. ఇంక మొన్న క్రూనింగ్ చేశాం కదా గులాబీ మొక్కని, మంచి కొత్త మొగ్గలు వస్తున్నాయి. చూడండి, 4 మొగ్గలు ఇక్కడ వచ్చేసాయి, ఇక్కడ ఒకటి వచ్చేసింది, అయిపోయింది. ఇదిగోండి, ఈ పువ్వు వచ్చింది, మారిపోవడానికి వస్తుంది. ఇలా కొత్త చిగురులు వస్తాయి అన్నమాట మనం క్రూన్ చేస్తే మాత్రమే. చూపిస్తా చూడండి, ఇలా పువ్వులు వచ్చాయంటే మన మిద్దె తోటకి అందంగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఈ యొక్క టమాటా మొక్కలు అయితే అన్నీ తీసేస్తాను. ఇంకా టమాటా మొక్కలు అన్నీ పోయినట్టే. ఇవి తీసేసి మట్టిని కొంచెం ఎండబెట్టి, ఒకవేళ కిచెన్ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, కోకోపీట్ ఏదైనా ఒకటి తీసుకొచ్చి మిక్స్ చేసి వేస్తాను. ఆల్రెడీ మనకి మాగిన పశువుల ఎరువు తీసుకొచ్చాను. ఇంకొంచెం లైట్ వెయిట్ చేయడం కోసం మట్టిని అయితే ఇక తీసుకురావడం మానేశాను. ఇంకొన్ని మంచిగా ఆరిపోయి, ఇవి ఇంకా ఎండిపోయింది అనుకోండి, అన్నీ రాలిపోతాయి. సగం ఆల్రెడీ ఇప్పటికే రాలిపోయినట్టున్నాయి. పోయేటప్పుడు తీసుకెళ్ళిపోదాం. చదువుకోండి, అలా తాటి మట్టలు, పక్కనటువంటి మట్టలు అన్నీ కట్ చేస్తారు. ఇంకా పక్కన స్క్రబ్బర్స్ లాగా ఉన్నాయి చూడండి, ఎంత మంచిగా ఉన్నాయి కదా. యాక్చువల్గా అయితే ఒకప్పుడు వాటినే మన గిన్నెలు తోమడానికి వాడుకునే వాళ్ళు అనమాట. ఇంకా పీచు ఉంటుంది చూడు అది. ఇప్పుడేమో మనకు ప్లాస్టిక్ వాడుతున్నాం కదా. ఈ యొక్క తాటి చెట్టుకు వచ్చేవి ఏవి కూడా వేస్ట్ చేయకుండా. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఆంకుల దగ్గర అడిగేసి ఈ యొక్క పీస్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా మనము ఇప్పుడు మట్టి పాత్రలు వాడుతూ ఉంటాం కదా, అప్పుడు నార్మల్ స్క్రబ్బర్ వాడితే దాంట్లో ఉండేటువంటిది మనకు ఆ యొక్క కుండలోకి వెళ్తుంది అనమాట. అలా కాకుండా ఇలాంటి స్క్రబ్బర్స్ వాడామనుకోండి చాలా మంచిది. ఈ యొక్క స్క్రబ్బర్ వాడేసి బూడితో తోమేసుకోవచ్చు, లేదంటే ఈ స్క్రబ్బర్తో ఉత్తగా తోమేస్తే నీట్గా పోతుంది.
తర్వాత దీన్ని మనము మొక్కల్లో మల్చింగ్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు కుండీలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వేసేస్తే మనకి ఇది మంచిగా మల్చింగ్ లాగా పనిచేస్తుంది. ఎంత బాగా యూజ్ అవుతుంది చూడండి. ఇలా వేస్ట్గా పాడేయకుండా ఇలా వీటిని ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనం ఇది 10 లీటర్స్ వాటర్ బకెట్లో నింపేసి దీన్ని ఇలా బాటిల్లో స్ప్రే చేసుకొని ఇలా మనము పూల మొక్కలకు కానీ కూరగాయల మొక్కలకి పండ్ల మొక్కలకి ఇచ్చామనుకోండి, పూలు అయితే చాలా ఏపుగా వస్తాయి. తర్వాత వచ్చేసి మనకి పూత కాత దశలో దాని యొక్క రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మొత్తం అంతా మొక్క అంతా తడిసేలాగిద్దాము. ఒక 2-3 రోజుల్లో రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడే మంచిగా పూలైతే రావడం అయిపోయింది అనమాట. వీటిని అయితే ఇలా బౌల్స్లో వేసేసుకున్నాను. మనం ఇలా బయట బాల్కనీలో పెట్టేస్తే చాలా 2-3 రోజులకు మంచిగా ఆరిపోతుంది. గోడ మీద పెడదామా అనుకున్నాను, పక్షులు వస్తాయి, పావురాలు వచ్చేసి పాడేస్తాయి. సోఫాలని పెట్టేసుకుందాము. నీడకి పెట్టేసుకున్నా సరిపోతుంది. 2-3 రోజులకి ఎండలకి మొత్తం అంతా ఎండిపోతాయి. పల్లి చెట్టు చూడండి, మంచిగా పూత వచ్చింది. ఇలా మనకు పైన పూత వచ్చిందంటే లోపల కాయలు అనేటువంటివి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. పైన ఆకులు మొత్తం ఎండిపోయినాయి అంటే అప్పుడు లోపల కాయలు అనేవి తయారైనట్టు. ఇదిగోండి, ఇప్పుడైతే పూత స్టార్ట్ అయిపోయింది కదా. ఇలా పైన ఎన్ని పువ్వులు వస్తే లోపల మనకు అన్ని పల్లీలు తయారవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. నాకైతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మేము మస్తు పల్లీల చెట్లు వేసేవాళ్ళు. చాలా బాగా అనిపించింది. మేము పల్లికైతే ఎంపి వాటిని ఒలిచి అంటే వేళ్ళ నుండి తీసి కడిగేసి వాటిని ఉడకబెట్టుకొని తినేవాళ్ళము. ఉడకబెట్టుకొని సంవత్సరం వరకు నీళ్ళ పెట్టుకొని తినేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. ఇవి వచ్చాక ఎలా ఉన్నాయో చూపిస్తాను. కొన్ని పత్తి మంచిగా వచ్చేసింది, విచ్చుకుంది. ఇదిగోండి వంకాయ ఎంత బాగా వచ్చిందో. కట్ చేస్తాలేండి, చేత్తో అంటే వస్తలేదు. చెట్లు ఎండలు బాగున్నాయి కదా. వంగ చెట్లు అయితే మొత్తం వాడిపోతుంది. మధ్యాహ్నం ఒకసారి వచ్చేసి పోసేసాను కూడా నీళ్ళు. వంగ చెట్లు అయితే మొత్తం వాడిపోయినట్టు అయిపోతున్నాయి. ఇంకోండి గ్రీన్ది కొంచెం ఎల్లో దానికి దెబ్బ తగిలింది కదా, కొంచెం ఓకే. ఇప్పుడు మంచి హుషారైపోయినాయి. ఏడికి అబ్బా పైకి ఎక్కుతున్నా చూడండి. వంగ మొక్కలు డల్ అయిపోయినాయి. ఆకులు పీలా పడిపోయినట్టు అయిపోతాయి, డీలా అయిపోతాయి అనమాట. ఈరోజే పెట్టిన టమాటా కూడా దానిమ్మ కూడా మంచిగా మనకి పూత మీద ఉంది కదా, కాయలు చూడండి మంచిగా వచ్చాయి. దీనికి కూడా మనము మాగిన పశువుల ఎరువు అయితే వేస్తున్నాను. అన్ని పండ్ల చెట్లకు అయితే వేద్దాం అనుకుంటున్నాను. అన్ని పండ్ల చెట్లకు వేస్తున్నా. దగ్గర చెట్టు మంచిగా ఇలా పూత మీద ఉన్నప్పుడు ఒకసారి మట్టి లూజ్ చేసేసుకొని వేసుకున్నాం అనుకోండి, మొక్క అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ అంజీర్ మొక్క కూడా వేసేసాను. ఇది కూడా మట్టి కొంచెం లూజ్ చేశాను. తర్వాత దాంట్లో కూడా వేస్తాను. దీనికి కూడా ఏంటంటే కాయలు మంచిగా వస్తున్నాయి అనమాట. కానీ నేను మార్నింగ్ ఒకవేళ వాటర్ సరిగా ఇవ్వకపోవడం వల్ల కొంచెం ఇలానే అయిపోయింది. దీనికి ఇప్పటివరకు ఇంకా పూత ఏం లేదు. సర్లేని వేసేసాను. మనం వేయడం వలన కొంచెం రిజల్ట్ వస్తుంది అనేసి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి మునగ చెట్టు ఉంది. మునగ చెట్టు కూడా 3 సార్లు పూత వచ్చి రాలిపోయింది. చెట్టుకి ఇది సన్నటి పురుగు లాంటిది వస్తుంది. దీన్ని కూడా మంచిగా లూజ్ చేసేసి మట్టి వేసేసాను. ఇలా నేను అన్ని బాటిల్స్ పెట్టడం వల్ల మనకు చూడడానికి మంచిగా కనిపించకపోవచ్చేమో, కానీ మంచి మల్చింగ్ లాగా అయితే పనిచేస్తుంది. తర్వాత అక్కడ ఇంకొక దానిమ్మ మొక్క ఉంది. అక్కడ ఉన్న మొక్క కూడా కొంచెం మట్టి లూజ్ చేసుకొని వేసుకుందాము. ఈరోజు అయితే మన పండ్ల మొక్కలకైతే వస్తుంది. రేపు వచ్చేసి మిగిలిన మొక్కలకు వేద్దాము ఎరువు. ఫ్రెండ్స్ మన టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ అనమాట ఈ యొక్క గ్రీనరీ చూస్తే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఎంత బాగా నచ్చిందో అసలు. తర్వాత ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళాలనేసి వచ్చాం, కానీ ఒక 1/2 అవర్ ఏమో స్పెండ్ చేసాము. కూర్చోవడానికి మంచిగా అరుగులు ఉన్నాయి, చుట్టూ చెట్లు, గ్రీనరీ. ఇలాంటి ప్లేస్కి వెళ్ళామంటే టెంపుల్ కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒకటి. ఆ యొక్క పచ్చదనం మధ్యలో ఉంటే స్వర్గం లాగా అనిపించింది నాకైతే. చెట్లు అంటే ఇష్టం ఉంటే అలానే ఉంటుందేమో అనిపించింది. మా హస్బెండ్ కూడా చాలాసేపు ఉన్నాయి. అక్కడ చుట్టూ కూడా ఇంకొక విచిత్రం ఏంటంటే మామిడి చెట్లు. ఈ టెంపుల్లో అలానే ఉన్నాయి. తర్వాత మేము ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా చుట్టూ మామిడి చెట్లే. అసలు అనిపించింది జనరల్గా ఎక్కడైనా మన టెంపుల్స్లో కానీ పార్కులలో కానీ వేరే చెట్లు పెడతారు, కానీ పండ్ల చెట్లు పూల చెట్లు పెట్టారు కదా, వచ్చిన వాళ్ళు చెట్లను డిస్టర్బ్ చేస్తారని. కానీ ఇక్కడ
ఎక్కడ చూసినా మామిడి చెట్లే. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే అబ్బా ఈ కాయ అందుతుంది ఏమని టచ్ చేస్తే ఆ కాయ అందదు అనమాట. కొంచెం దూరం అయితే అబ్బా ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా ఉన్నాయి కాయలు, ఎంత ముద్దుగా ఉన్నాయో. కాసేపు అలా చూస్తూ చూసి మా ఊరు అనమాట, మమ్మీ మన ఇంట్లో ఫ్రూట్ కట్టర్ ఉంది కదా, అసలు అలా నేను తెచ్చుకుంటే ఇవన్నీ మంచిగా అందుతాయి కదా మమ్మీ అని. మనం కడితే అసలు ఊరుకుంటారా నాన్న, ఊరుకోరు కదా. మా మమ్మీకి ఇట్లాంటి చెట్టు ఒకటి మనకుంటే ఎంత బాగుంది మమ్మీ, మామిడికాయలు ఎంత మంచిగా ఉన్నాయి, చెట్టు నిండా కాయలు, అసలు ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా కాయలు. మీకు జూమ్ చేసి చూపిస్తామనుకున్నా కానీ జూమింగ్ కాలేదనమాట, ఎండ బాగా ఉంది కదా, దానివల్ల అసలు మల్లెపూలు అయితే ఏమీ రావట్లేదు. ఇదిగోండి ఇన్నంటే ఇన్ని వచ్చేసాయి, ఒక గుప్పెడు కూడా లేవు మల్లెపూలు. మల్లె మొగ్గలు ఏంటంటే వచ్చినవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి చూడండి, చాలా చిన్నగా వస్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తే అంత కనిపిస్తుంది, చాలా చిన్నగా, ఇంత గుప్పెడు కూడా రావట్లేవు. అయితే కొన్ని దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు కూడా తెంపుకుందాము. అంటే అట్లే వదిలేస్తే ఇంకా అవి ముద్రిపోతాయి. వచ్చిన తెంపేసుకొని రేపు లేదా ఎల్లుండి కర్రీ చేసుకుందాము. ఇప్పుడు ఎందుకు తెంపుతున్నా అంటే ఇక్కడ వదిలేసి ఈ యొక్క ఎండలకైతే వాడిపోయినట్టు అయిపోతాయి. చిన్నగా ఉన్నాయి వదిలేసాము. కొన్ని వచ్చాయి అయినా కానీ మనం ఈ మధ్యలో లిక్విడ్ పోషకాలు కూడా ఇవ్వట్లేదు. ఇదిగోండి ఇది ఎరుక వెళ్ళిపోతుంది తీగ, అక్కడెక్కడో స్టార్ట్ అయింది కుండి, ఇలా 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 వచ్చేసి ఇగోండి ఇలా పై వరకు పాకేస్తుంది. ఇంకా పై వరకు పోతే నేను ఎక్కడికి తీసుకుంటానో ఏంటో దొండకాయలు. అదేంటో కొత్త చిగురు ఎక్కడ అక్కడే కాయలు వస్తాయి, కొన్ని అక్కడ ఏమీ కాయలు లేవు చూడండి దండానికి. అక్కడ పై వరకు వెళ్ళిపోతుంది, దాన్ని రూట్ టర్న్ చేసుకోవాలి. అందేలా లేదు, అందిపించుకుందాం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము కనకాంబరాలు తెంపుకుందాము. చూడండి ఎంత మంచిగా గుత్తులు గుత్తులుగా వచ్చాయో. ఇలా మంచిగా ఒక్క చిన్న కుండీలో అయినా కానీ చూడండి, చిన్న కుండ, దాంట్లో మట్టి కూడా నిండలేదు, అయినా పువ్వులు మంచి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి కదా. ఉన్నటువంటి చూడండి, రెండంటే రెండే ఇవి, రెండింటికి అంత మంచి గుత్తులు వస్తున్నాయి. అలా రావాలంటే మనము లిక్విడ్ పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి. మాగిన పశువుల ఎరువు ఇవ్వాలి. రేపు ఉదయాన్నే మనము వీటికి కాస్త మాగిన పశువుల ఎరువు ఇద్దాము మొక్కలన్నింటికి కూడా, అప్పుడు ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. ఎండలు బాగున్నాయి కదా, వాటికి పోషకాలు అయితే సరిపోవట్లేవు. ఇందులో ఇట్లా మండిపోతున్నాయి. మనం ఇంట్లో ఉండి కూలర్స్ వేసుకుంటే మనము ఎండ తాకిడి తట్టుకోలేకపోతున్నాం కదా. అలాంటి మొక్కలు పొద్దున్న లేస్తే సూర్యుడు వచ్చినప్పటి నుండి సూర్యాస్తమయ్యేంత వరకు ఎండలోనే ఉంటాయి కదా మొక్కలు, అవి ఇంకా వీక్ అయిపోతాయి. కాబట్టి వాటికి పోషకాలు అయితే ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఇదిగోండి ఈ పువ్వులు అయిపోయినాయి కదా, అయిపోయినాయి తీసేసేయాలి. అప్పుడు మళ్ళీ కొత్త చిగురు అయితే వస్తాయి. ఇదిగోండి ఇంకా కొన్నిటికేమో పెద్దగా వస్తాయి. అలా పెద్దగా ఇంత పెద్దగా వచ్చినా దానికి అన్ని పూలు వస్తాయి అనమాట. కొన్నిటికేమో ఇంత బుజ్జిగా వస్తాయి, ఇంకా పువ్వులు అక్కడికి ఆగిపోయినట్టే. ఇంకెదుగుండి దీనికి కూడా లేవు మొగ్గలు. మన పోషకాలు తక్కువైపోతే అలా చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఇంకొంది చేతికి గోరింటాకు మంచిగా ఎర్రగా పండాలంటే ఏం చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిద్దామనుకుంటున్నాను. ఎంత అందంగా ఉంది కదా చేతి చూడడానికి. ఇలా చేతి నిండా గాజులు వేసుకొని గోరింటాకు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఇలా గోరింటాకు చేతి నిండుగా పెట్టుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇలా నెయిల్స్ కూడా పెట్టుకొని ఇలా అరచేతిలో చందమామ ఇలా వేళ్ళకి 2 ఇంచెస్ వరకు పెట్టుకొని, బ్యాక్ సైడ్ వచ్చేసి మనం నెయిల్స్కి పెట్టుకొని 1 ఇంచ్ వరకు, లేదంటే ఎక్కువగా ఉన్నప్పుడు 2 ఇంచెస్ వరకు కానీ పెట్టేసుకుంటూ ఉంటాం. ఇలా నెయిల్స్ పెట్టుకోవడం వల్ల నెయిల్స్కి వచ్చేటువంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి, చూడడానికి అందంగా ఉంటుంది. నెయిల్ పాలిష్ పోతుందేమో కానీ ఇదైతే అంత ఈజీగా పోదు. మన నెయిల్ పోయినప్పుడు మాత్రమే నెయిల్ పాలిష్ పోతూ ఉంటుంది, కొంచెం కొంచెం ముందుకు జరుగుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం నెయిల్ పాలిష్. గోరింటాకు మీలో ఎంతమందికి ఇష్టం గోరింటాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన తోటలో వచ్చినటువంటి గోరింటాకు ఓన్లీ చింతపండు వేసేసి కొంచెం ఒక చింతపండు రెక్క వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. చేతి ఎంత ఎర్రగా పండింది కదా. అలానే కాళ్ళకు కూడా పెట్టుకున్నాను. బాడీ బాగా వేడి చేస్తుంది, ఎండాకాలం కదా, ఇంకా బాడీ వేడి బాగుంది. అలా బాడీ నుండి వేడి తగ్గిపోవాలన్నా ఇలా మనం కాళ్ళకు పెట్టుకోవాలి, వేడి తగ్గిపోతుంది. దాంతోపాటు ఇలా పగుళ్ళు వస్తుంటాయి కదా, ఆ యొక్క పగుళ్ళు తగ్గాలన్నా కానీ ఈ యొక్క గోరింటాకు అయితే మంచిగా పనిచేస్తుంది. ఈ యొక్క గోరింటాకు కావాలంటే చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకొని తింటారు కూడా, దానివల్ల మనకి బాడీలో ఉంటుంది వేడి అనేది తగ్గిపోతుంది. మీరు ఎంతమంది గోరింటాకు ఇష్టం? మనం తోటలో ఒక్క చెట్టు ఉందనుకోండి, మంచి హాయిగా మనకి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి మంచిగా పెట్టుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం. ఒకటే చెట్టు చిన్నది ఎంత మంచిగా వచ్చేది చూడండి.
ఇలా మంచి గుత్తులుగా రావాలంటే మనము లిక్విడ్ పోషకాలు అయితే ఇవ్వాలి. ఎలాంటి లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి ఏంటనేటువంటి లాంగ్ వీడియోలో షేర్ చేసుకుంటాను. చూసేది ఎంత మంచిగా వచ్చిందో చెట్టు నిండా పువ్వులే. టర్న్ చేసేసాను. టర్న్ చేసేసి మళ్ళీ ఇలానే రివర్స్లో మళ్ళీ ఇట్లా ఎక్కిద్దాం. లేదంటే ఇంత పైకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఇక్కడ వరకు సరిపోతుంది. ఒకటే వచ్చింది అక్కడికి వెళ్ళి ఒకటే కొమ్మ, ఇంక ఎక్స్ట్రా అసలు సైడ్ బ్రాంచెసే రాలే. అక్కడెక్కడ ఒక్కటి వచ్చినట్టుంది, అది పైన పోతుంది చూడండి. ఇది ఒక్కటేదో ఎక్స్ట్రా వచ్చింది కానీ మిగిలిన ఒకటే వచ్చినాయి. మొత్తం ఎంత 5 వచ్చినట్టు దొండకాయలు. ఇంకో చెట్టు కొందేమో చూద్దాము. ఇక్కడ ఉంది కదా, ఇంకో చెట్టు చూద్దాం రండి. ఇప్పుడు మీ మధ్యలో దగ్గర 10 రోజులు అవుతున్నట్టుంది లిక్విడ్ పోషకాలు ఇవ్వట్లేదు. లిక్విడ్ పోషకాలు ఎండలు బాగా ఉన్నాయి కదా, ఈవినింగ్ పైకి రావాలని ఇప్పుడైతే టైము 6 అవుతుంది, అయినా ఇంకెండ ఉంది చూడండి. సూర్యుడు ఇంకా బగబగ మండుతూ ఉన్నాడు. అందుకే పైకి రావాలంటే భయం అనిపిస్తుంది. లిక్విడ్ పోషకాలు కూడా ఏమి ఇవ్వడానికి కుదరట్లే అనమాట. ఎండ బాగా ఉండేసరికి పైకి వస్తేనే చెట్లకు నీళ్ళు పోసి అటు ఇటు చేసేసరికి చీకటి అయిపోతుంది. ఇంకా మనం 6కి వచ్చామంటే నీళ్ళు పోసేదానికి ఒక అర్ధగంట పడుతుంది. దొండకాయ టమాటా లేదంటే మసాలా దొండకాయ చేసుకుని, మా మామిడికి మసాలా కర్రీలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మసాలా అంటే గరం మసాలా అని కాదు, గ్రేవీ కర్రీలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే అవి ఎక్కడో ఆకుల సందర దాక్కుంటే అస్సలు కనిపించవు. కొన్ని ఇలా వెళ్ళిపోయాను ఒక రౌండ్, కనిపించలేదు. మళ్ళీ ఇటు తొంగి చూసరికి ఇది కనిపించింది ఒకటి, మళ్ళీ ఇప్పుడు కనిపించమన్నా మళ్ళీ ఇంకోసారి ఇటు పోయేసరికి మళ్ళీ కనిపిస్తాయి. ఇక్కడ కుండీలో ఇంకొక చెట్టు ఉంది, కోడి చూడని. నేను దాన్ని పట్టుకోవడానికి వచ్చానేమో అని పారిపోతుంది. కొత్త చిగులు బాగానే వచ్చినాయి కానీ ఈ చెట్టుకి ఇంకొక కాయ కూడా రాలేదు. ఈ చెట్టు కూడా పై వరకు వెళ్ళిపోయింది చూడండి. కాయలు అయితే ఏం రాలేవు. లిక్విడ్ పోషకాలు ఈరోజు అన్నీ ఇద్దాం కాస్త ఓపిక చేసుకొని. ఇలా తీగలు పారించుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసి మస్క్ మిలాన్ అయితే ఒక్కటి కూడా పూత రాలేదు. ఇంకోండి ఎండ బాగుంది కదా, నిన్న అసలు పొద్దున నీళ్ళు పోయడానికి రాలేదు. చెట్లన్నీ వాడిపోయినట్టు అయిపోయినాయి. ఇంకోండి మన కోడి ఎంత పెద్దగా ఏం చూడండి. వీటికైతే ఇప్పుడు 4 మంత్స్ కంప్లీట్ అయిపోవడానికి వస్తుంది. 4 మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటికి 5 మంత్స్ అనమాట. మంచిగా చూడండి, ఒకటేమో పెద్దగా ఉంది, ఒకటేమో చిన్న. దానికి దాహం వేస్తున్నట్టుంది, నీళ్ళేమో తాగట్లేవు. దానికి దాహం వేసినట్టుంది. ఇప్పుడు బకెట్ కనిపించగా బకెట్ దగ్గరికి వచ్చేస్తుంది తాగడానికి నీళ్ళు. దాంట్లో మనము ఫ్రూట్ వేస్ట్, వెజిటేబుల్ వేస్ట్ వేస్తాం కదా, అవి కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాయి అన్నమాట. అదిగోండి అరటి తొక్కలు కావచ్చు, రైస్ వైన్ చేస్తూ ఉంటాం కదా, పైన దాంట్లో అన్నీ అరటి తొక్కలు ఉన్నాయన్నమాట. వారికి నచ్చినవి ఏరుకొని తింటూ ఉంటాయి. ఇదిగోండి ఎండ చూడండి. ఇప్పుడైతే టైము 6:30 అవుతుంది. ఇంకా సూర్యుడు మండిపోతున్నాడు చూడండి. చెట్లు ఇట్లా వాడిపోయినాయి అంటే అసలు చూడండి. అల్లనేరేడు, సపోటా, మునగ చెట్లు, ఇదిగోండి మందారం మొక్కనైతే మొత్తం వాడిపోయిలా కోడిమెడలు వేస్తుంది అంట చూడండి. అలా కోడిమెడలు వేసేస్తుంది. ఇదైతే కొన్ని అన్నిటికీ వాటర్ వేద్దాము. ఇప్పుడైతే నేను వీటికి మన కిచెన్ వేస్ట్ వాటరు, కొంచెం రైస్ ఉండే ఆ రైస్ కూడా వేసేటువంటి వాటర్ ఉందన్నమాట. దాన్ని డైల్యూట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక్కొక్క మగ్గు వేసుకొని మళ్ళీ తర్వాత ఇంకొక మగ్గు వేసుకుందాం. ఇవన్నీ కూడా మంచి పూత మీద ఉన్నాయి కదా. ఈ స్టేజ్లో మనమైతే మొక్కల్ని అస్సలు డిలే చేయొద్దు.